అమ్మా లలితామాత, లోకపావని, జగజ్జనని, అవ్యాజ కరుణామూర్తి, నీవైపే రావాలని, నీవైపే నా మనసు స్థిరం చేయాలని, నిన్నే నిరంతరం ధ్యానించాలని, నువ్వు తప్ప ఇంకొక ధ్యాస లేకుండా ఉండాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నా. కానీ ఏం చెయ్యమమ్మా, మానవ జన్మ. ఈ సంసారం అనే బంధంలో చిక్కుకున్నాం కదా. ఎన్నో అవాంతరాలు, అది ఏదైనా కావచ్చు. పూజ చేస్తున్నప్పుడు కూడా ఎన్నో ఆలోచనలు. ప్రశాంతంగా నిన్ను ధ్యానించే అవకాశం కూడా లేకుండా పోతుంది రోజు రోజుకి. అలా జరుగుతున్నది. కాలంతో పాటు మనుషులం కూడా అలా తయారవుతున్నాము. కానీ నువ్వే మా యందు అనుగ్రహం చూపించి నిన్ను నిరంతరం ధ్యానించేలా మా మనస్సులో ఆ సంకల్పం కలిగేలాగా చేసి, ఆ బుద్ధిని ప్రసాదించి నీ పాదాలు మేము పట్టుకునేలాగా అనుగ్రహించమ్మా. నువ్వు అనుగ్రహించాలి. ఎందుకంటే నువ్వు శ్రీమాత, నువ్వు జగజ్జనని, నువ్వు అవ్యాజ కరుణామూర్తివి. మేమందరం నీ బిడ్డలం. శ్రీమాత్రే నమః. అమ్మా లలితామాత, లోకపావని, జగజ్జనని, అవ్యాజ కరుణామూర్తి, నీవైపే రావాలని, నీవైపే నా మనసు స్థిరం చేయాలని, నిన్నే నిరంతరం ధ్యానించాలని, నువ్వు తప్ప ఇంకొక ధ్యాస లేకుండా ఉండాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నా. కానీ ఏం చెయ్యమమ్మా, మానవ జన్మ. ఈ సంసారం అనే బంధంలో చిక్కుకున్నాం కదా. ఎన్నో అవాంతరాలు, అది ఏదైనా కావచ్చు. పూజ చేస్తున్నప్పుడు కూడా ఎన్నో ఆలోచనలు. ప్రశాంతంగా నిన్ను ధ్యానించే అవకాశం కూడా